అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవడానికి ఇంకా 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో బైడెన్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతకు దారి తీయబోతోందనే వార్త సార్ ఇది. రష్యా భూభాగంలో దాడికి బైడెన్ ఉక్రెయిన్కు అనుమతి ఇచ్చారు. వెంటనే ఉక్రెయిన్ దాడి చేసింది రష్యా మీద. రష్యా తన అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం కూడా చేశారు సార్. సో ఈ పరిణామాలు అణుయుద్ధానికి దారి తీయబోతూ ఉన్నాయా? అణుయుద్ధం విషయంలో కూడా మీడియా స్పెక్యులేషన్ ఎవరైనా మీరు అడిగారని కాదు అనేది. అణుయుద్ధాన్ని కూడా స్పెక్యులేట్ చేయగలమా? ఎవరైనా కెన్ ఎనీబడీ స్పెక్యులేట్ న్యూక్లియర్ వార్? ఇంతవరకు మానవ నాగరికత పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఒక్కసారే జరిగింది. హీరోషిమా నాగసాకిలో జరిగింది. ఇంతవరకు అణుబాంబు వాడకమే ఎక్కడ జరగలేదు. కానీ అణుయుద్ధం విషయంలో కూడా మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు అనే లెవెల్లో స్పెక్యులేట్ చేయడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దస్త్రంపై సంతకం చేశారంటే వెంటనే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్నట్టు కాదు. దస్త్రంపై సంతకం పెట్టడం అనేది పోస్టరింగ్ అని కూడా అంటారు. సో దానికి అంటే పుటిన్ ఇప్పుడు కొత్త ఏమి కాదు. గతంలో అనేక సార్లు రష్యన్ ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు, మా దేశ సావర్నిటీని కాపాడుకోవడానికి అవసరమైతే అణ్వస్త్రాలు కూడా వాడతాము అని. అందువల్ల ఇది సంతకం పెట్టడం ఆధారంగా అణుయుద్ధం వస్తుందని ఊహాగానాలు చేయడం కరెక్ట్ బాధ్యతారాహిత్యం. అణుయుద్ధం వస్తుందో లేదో నేనేమి ఊహించలేను, అంచనాలు వేయలేను, జ్యోతిష్యం చెప్పలేను. కానీ దస్త్రంపై సంతకం పెట్టాడు కనుక ఈ అణుయుద్ధం వచ్చేస్తుంది అనే ఊహాగానం అనేది ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకంటే దస్త్రంపై సంతకం పెట్టడం వేరు, దాన్ని పోస్టరింగ్కు పెట్టవచ్చు, ప్రిపేర్నెస్కు పెట్టవచ్చు. ఇప్పుడు అలా అంటే భారతదేశం న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉంది. మనం ఇప్పటికి కూడా న్యూక్లియర్ ఎనేబుల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ కూడా ప్రయోగిస్తుంటాం. అంటే మన అణుయుద్ధాన్ని సిద్ధపడుతున్నట్ల భారతదేశ అణు విధానమే క్లియర్గా చెప్తుంది, మనము అవసరమైతే అణ్వస్త్రాలు ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటామని భారతదేశ అణు విధానం. సో భారతదేశం అణ్వస్త్రాలే వదులుకోలే ఇప్పటివరకు. మరి అంటే భారతదేశం అణుయుద్ధం చేస్తుందా? ఇప్పుడు మన అగ్ని మిసైల్ ప్రయోగిద్దాం, ఇది న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. ఎందుకు దాన్ని ప్రయోగిస్తున్నామంటే అణ్వాయుధాలు వేస్తామని ప్రయోగించడం లేదు. ఇట్స్ కాల్డ్ ప్రిపేర్నెస్. ఇప్పుడు ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఆకాశ్, త్రిశూల్, నాగ్, పృథ్వీ, అగ్ని అని 5 మిసైల్ తయారు చేశాం. రష్యాతో కలిపి బ్రహ్మోస్ అని మిసైల్ తయారు చేశాం. నిన్నకాక మొన్న హైపర్సోనిక్ మిసైల్ తయారు చేశాం. సో ఈ మిసైల్ తయారు చేయడం అంటే యుద్ధం చేయడం కాదు కదా. మరి మిసైల్ ఎందుకు తయారు చేస్తారు? యుద్ధం కొరకే కదా అని ఎవరైనా అడగచ్చు. కరెక్టే, మిసైల్ యుద్ధం కొరకే తయారు చేస్తారు. కానీ మిసైల్ తయారు చేయడం కూడా యుద్ధం చేసినట్టు కాదు. అది ప్రిపేర్నెస్. ప్రిపేర్నెస్ ఎందుకు అంటే డిటరెన్స్ అంటారు. సో ఇది డిటరెన్స్ కావచ్చు, ప్రిపేర్నెస్ కావచ్చు, పోస్టరింగ్ కూడా కావచ్చు. అంటే అందువల్ల వెంటనే దస్త్రంపై సంతకం పెట్టాడంటే అదేమి బటన్ నొక్కినట్టు సంక్షేమ పథకం కాదు. సో వెంటనే అమలు అవుతుంది అన్నట్లు. బట్ డెఫినెట్గా రష్యా న్యూక్లియర్ పోస్టరింగ్ చేస్తోంది. అంటే అవసరమైతే నేను అణ్వాయుధాలు వాడుతాను అనే హెచ్చరికలు చేస్తోంది. అది ఏ స్థాయిలో న్యూక్లియర్ స్ట్రైక్ ఉంటుంది ఆ మాటకైతే ఉక్రెయిన్ కూడా ఇటీవల జెలెన్స్కీ మాటలు కూడా చూస్తే మనకి ఇంకో మార్గం లేదు, ట్రంప్ అమెరికాలో అధికారంలోకి రాబోతున్నాడు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్కు సాయం తగ్గిపోయే అవకాశం ఉంది కనుక అణ్వస్త్రాలను తయారు చేసుకోవడమే పరిష్కారం. ఈ బైడెన్ ప్రెసిడెన్సీ ఉన్న 2 నెలల కాలంలో ఈ విండోను ఉపయోగించి, ట్రంప్ పవర్లోకి వచ్చే విండోను ఉపయోగించి అణ్వస్త్రాలు తయారు చేసుకోగలిగితే అదే మనల్ని కాపాడుతుంది అనే భావన ఉక్రెయిన్లో కూడా కలుగుతుందని వార్తలు వచ్చాయి. అఫ్కోర్స్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ దాన్ని ఖండించారు, ఎందుకంటే దాని రిపర్కషన్ చాలా సీరియస్గా ఉంటాయని కనుక ఖండించారు. వాస్తవంగా సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో సోవియట్ యొక్క న్యూక్లియర్ ఆర్సనాల్ అంతా అణ్వాయుధ సామర్థ్యంలో చాలా గణనీయమైన భాగం ఉక్రెయిన్లో ఉండేది. కానీ 1991లో ఉక్రెయిన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఏర్పడ్డాక 1994లో ఉక్రెయిన్, రష్యా, వెస్టర్న్ కంట్రీస్ కలిపి ఒక ఒప్పందాన్ని సంతకం చేశాయి. ఆ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇస్తూ ఉక్రెయిన్ అణ్వస్త్రాలు వదులుకుంది, వాలంటరీగా అణ్వస్త్రాలు వదులుకుంది. ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా పునరాలోచన ఏంటంటే ఆ అణ్వస్త్రాలే వదులుకొని ఉండకపోతే ఇవాళ రష్యా ఇంత దూకుడుగా ఉండేదా అనే ఆలోచన ఉక్రెయిన్లో మొదలైంది. మీకు అది ఉత్తర కొరియా, ఇరాన్ అనుభవాలు చూస్తే అమెరికా ఎంత పోస్టరింగ్ చేసినా ఉత్తర కొరియా మీదికి పోలేకపోతుంది, ఇరాన్లోకి పోలేకపోతుంది. కారణం ఆ 2 దేశాలకు కూడా న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్స్ అంటారు. అంటే అణ్వస్త్రాలు కలిగి ఉండే సామర్థ్యానికి దగ్గరగా ఉండడం లేదా ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండడం.
అందువల్ల న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్స్గా ఉండడం వల్లనే లిబియాను ఇరాక్ను అంత వెళ్ళి అక్కడ దేశాధినేతలు అంతం చేయగలిగిన అమెరికా, అక్కడ రెజీమ్ చేంజ్ ప్రభుత్వాన్ని మార్చగలిగిన అమెరికా ఇరాన్లో ఎందుకు చేయలేకపోతుంది, ఉత్తర కొరియాలో ఎందుకు చేయలేకపోతుంది అంటే ఈ రెండు దేశాలు న్యూక్లియర్ ఎబిలిటీ కలిగి ఉండడమే కదా అనే భావన కూడా ఉంది ఉక్రెయిన్లో. 94లో కనుక మనము ఉక్రెయిన్ సెక్యూరిటీకి హామీ ఇచ్చారు కదా అని అణ్వస్త్రాలు వదులుకున్నాం, ఆ సెక్యూరిటీకి హామీ అమలు కాలేదు కానీ అణ్వస్త్రాలు అయితే కోల్పోయామన్న భావన ఉక్రెయిన్లో కూడా ఉంది. అందువల్ల అటు ఉక్రెయిన్లోను ఇటు రష్యాలోను ఈ న్యూక్లియర్ పోస్టరింగ్ ఉంది. ఇది ప్రమాదకరం. న్యూక్లియర్ పోస్టరింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే యాక్సిడెంటల్ న్యూక్లియర్ అటాక్ కూడా జరగచ్చు, లేదా సస్పెక్టెడ్ వాళ్ళు అటాక్ చేస్తారేమో అన్న అనుమానంతో వీళ్ళు అటాక్ చేయొచ్చు. ఆ అనుమానం నిజం కావచ్చు కాకపోవచ్చు కూడా. సో రాంగ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా కూడా తమ పైకి న్యూక్లియర్ అటాక్ జరుగుతుంది అనే అనుమానంతో ప్రియంప్టివ్ స్ట్రైక్ చేయొచ్చు. ఏ జరిగినా న్యూక్లియర్ అటాక్ యొక్క ఇంపాక్ట్ అయితే సేమ్ ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా వరల్డ్ హ్యాస్ టు యాక్ట్. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్తుంది కనుక దీన్ని తక్షణం ఆపాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే న్యూక్లియర్ వార్లో విజేతలు ఎవరు ఉండరు, అణుయుద్ధంలో విజేతలు ఉండరు, సర్వనాశనం తప్ప మిగిలేదేమీ ఉండదు.